హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చైనా యొక్క ఉత్పత్తులు ఎందుకు చౌకగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కరోనా వైరస్ నేపథ్యంలో చైనాలో లాక్డౌన్ విధించడం వల్ల అన్ని పరిశ్రమల యొక్క ఉత్పత్తులు కొంతకాలం వరకు ఆగిపోయాయి. ఇక దాని యొక్క ప్రభావం అనేది ప్రపంచంలోని చాలా దేశాలపై పడింది. ఎందుకంటే ప్రపంచంలోని చాలా దేశాలు చైనా వస్తువులనే ఎక్కువగా దిగుమతి చేసుకుంటాయి కాబట్టి. మరి ప్రపంచంలోని చాలా దేశాలు అనేక వస్తువుల కోసం చైనా మీదే ఎందుకు ఆధారపడతాయి? ఎందుకంటే అనేక వస్తువులను చైనానే చౌకగా అమ్ముతుంది కాబట్టి. ఈ క్రమంలోనే అక్కడి నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై ట్యాక్స్ కూడా పడుతుంది. అయినా కూడా ఆ వస్తువుల యొక్క రేటు అనేది చాలా చౌకగానే అనిపిస్తూ ఉంటుంది. అలా దిగుమతి చేసుకోకుండా ఆ వస్తువులను మన దేశంలోనే తయారు చేసుకుంటే వాటిని తయారు చేయడానికి గల ఖర్చు అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కూడా అన్ని కంపెనీలు లేదా దేశాలు చైనా నుండి వస్తువులనే దిగుమతి చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాయి. మరి ఈ వస్తువులన్నింటినీ చైనా ఇంత చౌకగా ఎలా ఇవ్వగలుగుతుంది? దీనికి ఒక కారణం అని కాకుండా ఎన్నో కారణాలున్నాయి. ఈ క్రమంలోనే జనాభా పరంగా చూసినట్లయితే ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా కలిగి ఉంది చైనానే. చైనా యొక్క జనాభా అనేది సుమారుగా 145 కోట్లుగా ఉంటుంది. అలా జనాభా అనేది ఎక్కువగా ఉంది కాబట్టి పని చేయడానికి గల కార్మికులు కూడా ఎక్కువగానే ఉంటారు. డిమాండ్ కంటే ఎక్కువగా కార్మికులు ఉంటారు కాబట్టి వారు కూడా చౌకగానే దొరుకుతారు. ఇలా కార్మికులు చౌకగా లభించడం అనేది చైనా వస్తువులు చీప్ గా ఉండడానికి ఒక కారణం అని చెప్పవచ్చు. ఇక జనాభాతో పాటు చైనాలో భూమి కూడా ఎక్కువే. ఈ క్రమంలోనే ఇండియాతో కంపేర్ చేసినట్లయితే చైనా మూడింతలు పెద్దదిగా ఉంటుంది. అందుకే చైనా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఇక ఈ ఫ్యాక్టరీస్ లో ఉపయోగించే రా మెటీరియల్ కూడా అక్కడ విరివిగా చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. అలాగే అక్కడ పర్యావరణానికి సంబంధించిన నియమాలు కూడా అంత కఠినంగా ఉండవు కాబట్టి ఎవరైనా సరే చెట్లను నరికి ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కారణాల వల్లే చైనాలో వస్తువులు అనేవి చాలా తక్కువ ధరకే తయారవుతూ ఉంటాయి. అందుకే చైనా ప్రపంచానికే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తయారయ్యింది. మరి ఇలా ఎప్పటి నుండి జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1960వ సంవత్సరానికి ముందు చైనా యొక్క పరిస్థితి ఘోరంగా ఉండేది. ఇక అక్కడి ప్రజలందరూ కూడా అతి సాధారణ జీవితాన్నే గడుపుతూ ఉండేవారు. ఇక ఆ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ని ప్రారంభించింది. ఇక ఆ క్రమంలోనే చైనా ప్రపంచ వ్యాప్తంగా కూడా స్టీల్ ని ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఇక ఆ క్రమంలోనే చైనా వేటిని తయారు చేయాలో నిర్ణయించుకుంది. ఇక ఈ క్రమంలోనే చైనా ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలన్నింటినీ కూడా తమ దేశంలోకి ఆహ్వానించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే విదేశీ కంపెనీలకి రా మెటీరియల్ ని తక్కువ ధరకే అందించడమే కాకుండా ప్లాంట్స్ యొక్క ఏర్పాటు, కార్మికులను తక్కువ ధరకే అందించడం లాంటి ఎన్నో ప్రయోజనాలను ఆ కంపెనీలకు కల్పించింది. ఈ క్రమంలోనే వేరే దేశాల కార్మికులతో కంపేర్ చేస్తే చైనా కార్మికుల యొక్క వేతనం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక విదేశీ కంపెనీలకు చైనా ప్రభుత్వం ట్యాక్స్ ని కూడా తక్కువ వేయడం ప్రారంభించింది. ఈ కారణాల వల్లే వివిధ దేశాల యొక్క కంపెనీలు చైనాకి వచ్చేశాయి. అలా వారు వారి యొక్క ఉత్పత్తిని మొదలు పెట్టారు. ఇలా చూస్తూ చూస్తూనే చైనా ప్రపంచం యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారిపోయింది. ఇక ఈ క్రమంలోనే చైనా వివిధ దేశాల యొక్క కంపెనీలు వారి యొక్క ప్రొడక్ట్స్ ని ఎలా తయారు చేస్తున్నాయో తెలుసుకొని వారి ఉత్పత్తులనే కాపీ చేయడం మొదలుపెట్టింది. ఇక అటువంటి ఉత్పత్తులనే ప్రపంచంలోని పేద దేశాలకి ఎగుమతి చేస్తూ ఉండేది. అలా చైనా చాలా ఎక్కువ డబ్బును సంపాదించింది. మరి ముందు ముందు కూడా చైనా ప్రపంచానికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఉండబోతోందా, లేక ఈ ప్లేస్ ని మరే దేశమైనా ఆక్రమించనుందా? కరోనా ప్రభావం వల్ల చైనాలో పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా మూతపడ్డాయి. ఇక ఈ క్రమంలోనే ఉత్పత్తులు అనేవి పూర్తిగా ఆగిపోవడం వల్ల ప్రపంచంలోని వివిధ దేశాలన్నీ కూడా వారు ఏం తప్పు చేశారో తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే వస్తువులను పొందడానికి ఒకే దేశంపై ఆధారపడటం ఏమాత్రం మంచిది కాదని వారు తెలుసుకున్నారు. అందుకే చైనాలో ఉన్నటువంటి వివిధ దేశాల కంపెనీలన్నీ కూడా వేరే దేశాలలో వారి యొక్క కంపెనీలను ప్రారంభించడానికి ప్లాన్ వేసుకుంటున్నారు. ఇక ఇంతే కాకుండా చైనా యొక్క న్యూ జనరేషన్ అనేది బాగా చదువుకోవడం వల్ల తక్కువ ధరకు ఉద్యోగాలను చేయడం మానేసి వారే సొంతంగా కొన్ని పనులను చేసుకోవడమో లేదా వేరే దేశాలకు వెళ్లడమో చేస్తున్నారు. దానివల్ల అక్కడ కార్మికుల కొరత అనేది ఆటోమేటిక్ గా ఏర్పడుతుంది. అలా కార్మికుల యొక్క సంఖ్య తగ్గడం వల్ల వారికి డిమాండ్ కూడా పెరిగింది. ఈ క్రమంలోనే వారికి అధిక వేతనాలను చెల్లించారు.
చెల్లించవలసి ఉంటుంది. అందుకే వివిధ దేశాల కంపెనీలు చైనాను వదలాలని నిర్ణయించుకున్నాయి. ఇక ఈ క్రమంలోనే చాలా దేశాలు ఇండియా వైపే చూస్తున్నాయి. ఇక మన దేశాన్ని కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చాలంటే ప్రభుత్వం దానికి సంబంధించిన ఎన్నో చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే విదేశీ విధానాలను సవరించాల్సి ఉంటుంది. వాటి ద్వారానే వివిధ దేశాల యొక్క కంపెనీలు భారత్ కి రావడానికి ఇష్టపడతాయి. ఇక ఈ క్రమంలోనే ప్రభుత్వం అనుసరించేటి విధానాలు ఇక్కడి కార్మికులకు నష్టం కలిగించకుండా అలాగే పర్యావరణాన్ని కాపాడే విధంగా ఉండాలి. అలాగే దేశ ప్రజల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఇక భారత్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారడానికి ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.